చంపిన వాళ్ళకేమో రక్షణ ఎత్తుంది ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు. చనిపోయిన కుటుంబాలేమో గ్రామంలో రాకూడదంట. అందుకే పోలీసులను ప్రశ్నించాం, అడిగాం, ధర్నా చేశాం. చివరికి దాదాపు ఒక 30-40 కార్లు ఎలా చేస్తున్నారు. సరే, మాకు కావాల్సింది చనిపోయిన సాలమన్కి ఘనంగా నివాళులు అర్పించాలి. బాడీకి 2 రోజులైంది, ఇంచుమించు నిన్న పొద్దున్న చనిపోయాడు. నేను ఇప్పుడు రాజకీయం దయదలుచుకోలే. నా సోదరుడికి నివాళులు అర్పించాలి, తర్వాతే రాజకీయం మాట్లాడతాను. ముందు నా సోదరుడు సాలమన్కి మేమందరం పోయి ఇంకా మళ్ళీ చూసుకునేది ఉండదు కదా. కనీసం అతనికి అందరం కలిసి తలా గుప్పడి మట్టేసి, సోదరా ఏం చేస్తాం, టైం బాగాలేదు, తప్పకుండా నీ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆదుకుంటుంది, నువ్వు లేని లోటు తప్పకుండా ఆ కుటుంబానికి మేము అందరం తీరుస్తామని నివాళులు అర్పించాలి. తర్వాతే మీకు రాజకీయం. జగన్ గారు కూడా మాట్లాడినట్టున్నారు. అవును, జగన్ గారు మాట్లాడారు. ఒకటే హామీ ఇచ్చారు, ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను. ఇమీడియట్ గా కాస్త ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఒక వారం 10 రోజులు అది కూడా చేస్తాం. అంతేకాదు, రేపు అవసరమైతే ప్రభుత్వం వచ్చినాక సిబిసిఐడి ఎంక్వైరీ కూడా ఉంటుంది. దీని మీద ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఎవరెవరు నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు హస్తం ఎంత ఉంది, అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఒక దళితుడిని తెలుగుదేశం గూండాలు అత్యంత దారుణంగా హత్య చేస్తే కనీసం చివరి చూపు కూడా చూడటానికి వెళ్ళలేమకుండా ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా చూసారా మీరు? చూడం కదా, అంబేద్కర్ గారు రాజ్యాంగం నడిస్తే ఇట్లాంటి రావు. రెడ్ బుక్ రాజ్యాంగం కదా చంద్రబాబు నాయుడు గారు పాటిస్తుంది. ఆయన కొడుకు లోకేష్ బాబు గారు రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం. అందుకని ఈ కర్మ. దళితుల్ని మర్డర్ చేసి వాళ్ళని పూడుస్తున్నప్పుడు కూడా నివాళులు అర్పించకూడదట. ఇదెక్కడ చట్టం, ఇదెక్కడ న్యాయం అర్థం కావట్లేదు.